హోలీ అంటే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ కాబట్టి మీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏక్ దో. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ మీ అందరికి. మా హోలీ సెలబ్రేషన్స్ ఇవే. పుష్కర్ రా మొహం బొట్టు పెట్టించుకోరా చెత్తడా. బొట్టు ర్యాషెస్ వస్తున్నాయి ప్లీజ్. ర్యాషెస్ వస్తున్నాయి బాగున్నావు పుష్కర్. ఓన్లీ చీక్స్ ఇలా ఎవరితో అయినా మంచిగా రాయించుకోవాలి అన్నమాట. చాలు హోలీ అంటే ఇంతే. ఆస్ట్రేలియాలో అయితే హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు అంతగా కనిపించట్లేదు పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు. అక్కడైతే పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఒకరు విష్ చేసుకుంటారు, రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. కానీ ఇక్కడ అవి ఏమీ కనిపించట్లేదు నాకు. ప్రస్తుతం నేనున్న ఏరియాలో అయితే మేము ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళం కదా లాస్ట్ ఇయర్ వరకు. అక్కడైతే చాలా బాగా ఆడుకునే వాళ్ళు పిల్లలందరూ కలిసి. ఇక హోలీ వచ్చేసిందంటే ఆ సందడి వేరేలాగా ఉండేది, కానీ ఇక్కడైతే నాకు ఆ సందడి కనిపించట్లేదు, మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా స్పెషల్స్ అయితే చేసుకుంటారు కాబట్టి ఈరోజైతే నేను వెజ్ పులావ్ చేశాను. దీంట్లో కాంబినేషన్గా కాబూలీ చనా కర్రీ అయితే చేసుకున్నానండి. సూపర్ ఎమ్మీగా కనిపిస్తుంది. నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు, మొన్న 2 days బ్యాకే తిన్నాం కదా, సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. ఈరోజు మా స్పెషల్స్ హోలీ స్పెషల్స్ వేడి వేడి వెజ్ పులావ్. ఆహా సూపర్ ఎమ్మి మంచిగా కలర్ఫుల్గా ఉంది. బాస్మతి రైస్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆల్మోస్ట్ దీంట్లో కూడా చాలా తక్కువ క్యాలరీస్ కార్బ్స్ ఉంటాయి అంటారు చాలామంది. ఓకే చాలు. అలాగే సలాద్ కూడా కట్ చేసుకున్నాను. ఇదంటే మస్ట్ అండ్ షుడ్ అండి నాకు. నిన్న డిమార్ట్కి వెళ్ళి కిరాణా సరుకులు అయితే తీసుకొని వచ్చాము. రాత్రి లేట్ అయిపోయింది సర్దుదామంటే, ఇంకా సర్దలేదనమాట. ఇలా ఉంది పరిస్థితి. అన్నీ బయట పెట్టుకుని కూర్చున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి, కంటైనర్లో వేసుకోవాలి. ఇది ఒక పెద్ద పని చేయాలి కదా, కానీ తప్పదు. చక్క చేసేసుకుందాము, పని అయిపోతుంది. డిమార్ట్ నుంచి అయితే ఈ 4 కంటైనర్స్ ప్యాక్ కనిపించిందండి. 85 రూపీస్ అట తీసుకొని వచ్చాను. ప్లాస్టిక్కే, ఏదైనా వేయడానికి బాగుంటాయి కదా, ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే టెంప్ట్ అయిపోతాం కదా. సో ఎప్పుడు తీసుకురాను, ఈసారి అయితే తీసుకొచ్చాను. ఒక 4 చిన్నవి కొద్దిగా మిగిలినప్పుడు వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అయితే ఇవి తీసుకొని వచ్చాను. కూడదండి, ఒక 2 బిస్కెట్స్ అయితే పర్వాలేదనమాట, ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా ఒకసారి, అది కూడా రెగ్యులర్గా కాదు. ఈరోజు మీకు రాగి పిండితో ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. దీంతో కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రాగి పిండితో కానీ రాగులతో కానీ మనం ఏదైనా చేసి పెట్టామనుకోండి, పిల్లలు అస్సలు తినరు, పెద్దవాళ్ళలో కూడా చాలా మంది తినరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ. షుగర్ కూడా యూజ్ చేయను, బెల్లం కలిపి కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. అక్కడ ముందుగా అయితే 1 కప్పు బెల్లం తీసుకున్నాము. బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఏమైనా నలకలు ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా లిక్విడ్ లాగా చేసేసుకొని తీసుకుందాము. కొద్దిగా అండి, బెల్లం అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని వెయిట్ చేసేసుకుందాం. బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాము. ఇందులో ఇప్పుడు మనకి కొద్దిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోండి. బటర్ ఉంటే బటర్ యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఎన్ని ml ఉండొచ్చు, 25 కాదులే, ఒక 30 ml అయితే యాడ్ చేశాను అనమాట. ఆయిలే యాడ్ చేశాను. అలాగే మీరు పిల్లలకి చేస్తారు, మీ ఇంట్లో నెయ్యి అవైలబుల్గా ఉందనుకోండి, మీరు నెయ్యి వాడుకోవచ్చు బ్రహ్మాండంగా, అది ఇంకా హెల్దీ. నా దగ్గర నెయ్యి అంత ఎక్కువగా లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. ఆయిల్ ఇంకా బెల్లం లిక్విడ్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి
అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి 1 కప్పు రాగి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా విస్కర్తో మనం తిప్పుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది కదా. విస్కర్తో కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా త్వరగా కలిసిపోతుంది. ఎంత బాగుందో కదా, భలే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము. 1/2 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్ వల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకి ఈ రాగి పిండి ఫ్లేవర్ రాకుండా ఉండాలంటే కొద్దిగా కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇదిగోండి ఈ కోకో పౌడర్ దొరుకుతుంది కదా మనకి విడిగా. కోకో పౌడర్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా ఏదైనా యాడ్ చేసుకుందాము. ఇది వేసుకుంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది కూడా మనం 1 and 2 చిన్న టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అలాగే మిల్క్ పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి కేక్ మంచి స్పాంజీగా వస్తుంది. నేనైతే ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ అయితే వాడుతున్నాను. 1 ప్యాకెట్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు దీనంతటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మనం ఇలా చేసి పెట్టామనుకోండి, బయట నుంచి ఏమీ కొనక్కర్లేదు. బ్యాటర్ అయితే ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు 100 ml కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని మరీ పలుచగా కూడా ఉండొద్దు. కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే బేకింగ్ సోడా వాడడం లేదు, హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకునేదే కదా, అంత ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ బేకింగ్ పౌడర్ వాడుతున్నాం కదా, బాగానే వస్తుంది. ఇలా విస్క్ చేసుకుంటే చక్కగా కలిసిపోతాయి పాలన్నీ. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. అస్సలు ఉండలు లేకుండా చూసుకోవాలి. అస్సలు అంటే అస్సలు ఉండలు ఉండొద్దు మనకి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మనకి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది. రాగి పిండి అని మీకు అర్థమవుతుందా? అసలు ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు నాకైతే. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే కేక్ ప్యాన్ తీసుకోండి. నా దగ్గర కేక్ ప్యాన్ లేదు కాబట్టి కొద్దిగా గీ అయితే అప్లై చేస్తున్నాను. బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, వచ్చేస్తుంది మనకి. చుట్టూ కూడా మంచిగా రాసుకోండి. ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం అడుగంటకుండా. అప్పుడు మనకి కేక్ అనేది మాడదు అడుగు, ఇలా యాడ్ చేసుకుంటే. ఓవెన్లో ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు, లేదు అని అనుకున్న వాళ్ళు. ఇప్పుడు బ్యాటర్ అయితే అందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో బ్యాటర్ మొత్తం చక్కగా వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే ప్రీ హీట్ చేసుకొని లోపల ఇలాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోండి. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిని కూడా ఇందులో పెట్టేసి సిమ్లో పెట్టాను ఫ్లేము, మూత పెట్టేసి వదిలేద్దాం. చాలా సిమ్లో పెట్టాను అనమాట. నిదానంగా కుక్ అవ్వాలి. ఎప్పుడైనా మనకి హై పెట్టినా మీడియం పెట్టినా పైపైన కుక్ అవుతుంది, కానీ పూర్తిగా లోపల కుక్ అవ్వదు. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసుకొని వదిలేద్దాము. ఒక 30 minutes అయితే టైం పడుతుంది బేక్ అవ్వడానికి. ఈలోపు మనకి ఏదైనా మిగతా పనులు ఉన్నాయనుకోండి, అవి చూసుకుందాము. కానీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మొత్తం మాడిపోద్ది అనమాట. మనకి కేక్ ఉడికిందా లేదా ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను. వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాము. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడే కుక్ అవుతుంది, కొద్దిగా పొంగిందనమాట. చక్కగా భలే ఉంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది.
కేక్ కుక్ అయిందా లేదా అని మనకి తెలుసుకోవాలంటే ఒకసారి ఇలా నైఫ్ కుచ్చేసి తీస్తే అంటుకోకుండా రావాలి. అలాగే మనకి తొందరగా హోల్ అనేది పడకూడదు. సో ఇంకొంచెం టైం అయితే పడుతుంది. సో ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు నా కిచెన్ లుక్ని కొంచెం చేంజ్ చేస్తాను. అటు ఇటు ఇటు దటు ఎప్పుడూ ఒకే లుక్ ఉంటే కూడా బోర్ కొడుతూ ఉంటుంది నాకు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగే ఉంటారా, లేకపోతే మీరు ఎప్పుడూ ఒకలాగే ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేక్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి కేక్ ఇప్పుడు కుక్ అయిందండి. కుక్ అయిపోయింది చూసారా. దీనికైతే ఏమి అంటుకొని కూడా అంటుకోలేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే కొంచెం ప్యాన్ వేడి ఉంటుంది కదా, ఆ ప్యాన్ వేడికైతే మనకి ఏమైనా పచ్చిదనం ఉన్నా లేకపోతే కొద్దిగా ఏమైనా కుక్ అవ్వకపోయినా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. మనకి అలా డౌట్ ఉంటే ఉంచుకోవచ్చు ప్యాన్లో. లేదు అంటే చక్కగా ఇలా తీసేసి బయట పెట్టేసుకుందాము. కొంచెంసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మాత్రమే కేక్ ఊడొస్తుంది. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు తీయద్దండి, విరిగిపోతుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు తర్వాత నేను చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి. కేక్ తీయడానికి ట్రై చేద్దాము. కేక్ అయితే చల్లారిపోయింది. దీన్ని ట్యాప్ చేసుకుందాము. పైన ఒక ప్లేట్ పెట్టేద్దాము. దీనిని ఇలా తిప్పేసుకొని మనం ఇలా ట్యాప్ చేస్తే ఊడి రావాలి. వస్తుందా రాదా అన్నది తెలియదు అన్నమాట. మా వాళ్ళండి ఇందులో నుంచి ఊడి రాదు, ఇది లోపల కొంచెం వెడల్పుగా ఉంది, పైకి వచ్చేసరికి సన్నగా ఉంది, ఊడి రాదు అని బెట్ అన్నారు. ఎంత బెట్ ఇస్తారు, ఎంత మనీ ఇస్తారు చూద్దాము. ఊడొచ్చింది కదా మరి ఇప్పుడు చెప్పండి సమాధానము. తండ్రి కొడుకు ఇద్దరు నన్ను వాదిస్తున్నారు. ఇంతసేపు నన్ను వాదించారండి. అది రాదు, నాకు వచ్చేటట్టు కనిపించట్లేదంటే నిజంగానే నాకు కూడా భయం వేసింది, వస్తుందా రాదా అని. దేవుడి దేవుళ్ళు వచ్చేసింది. ఎవరు గెలిచారమ్మా చెప్పు ఒకసారి, చెప్పు. ఎప్పుడైనా ఎవరు గెలుస్తారు? మమ్మీలే గెలుస్తారు ఎక్కడైనా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది మన కేక్. వావ్, టేస్ట్ చూపిద్దాం మన వాళ్ళకి ఎలా ఉందో. మొన్న మా మ్యారేజ్ యానివర్సరీకి ఏదో మర్చిపోయా అని అనుకున్నాను. ఫైనల్గా నాకు అంతా తిరిగేసి ఏఎంబి మాల్కి వెళ్ళి తిరిగి తిని అంతా ఇంటికి రీచ్ అయిన తర్వాత అంటే ఇంటికి వచ్చే ఒక 10 నిమిషాల ముందు గుర్తొచ్చింది, ఏదో చేయలేదే అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కేక్ కట్ చేయలేదు. మా వారితో అన్నా, ఏమండి ఇన్ని చేశాను కేక్ కట్ చేయలేదు, అక్కడికి వెళ్ళాక కట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, నాకు అసలు గుర్తే రాలేదు అన్నాను. అయితే ఆయన కూడా పర్లేదులే ఏం కాదులే నెక్స్ట్ టైం కట్ చేసుకోవచ్చు, చేయకపోతే అందులో ఏముంది అన్నారు. కాకపోతే నాకేంటంటే ఈ మధ్య అలవాటు అయిపోయింది కదా కొన్ని ఇయర్స్ నుంచి, ఆ కట్ చేయపోయేసరికి ఎలాగో అనిపించింది, అంటే ఏదో చేయలేదు ఈరోజు అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ కేక్ కట్ చేద్దాం మనం. హ్యాపీ యానివర్సరీ డే టు యూ. థ్యాంక్ యూ. వావ్, ఫస్ట్ ముక్క మీకే అండి. టేస్ట్ చూపిస్తున్నా, టేస్ట్ చూడండి. మీరంటే మీరు కాదు, మీ బదులు నేనే టేస్ట్ చూస్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కేక్ చేశాను, ఆల్మోస్ట్ 1/4 డిష్ అయిపోయిందండి. 1/4 అన్నారు దాన్ని. 1/4 అయిపోయింది. 1/5. అవునా, 1/5 కూడా ఉంటుందా? 1/3. 1/3. అవునా? 10%. మా వాడు టేస్ట్ మీడియం ఉంది అన్నాడు కండి, మరి ఎందుకు తింటున్నాడు? అదిగో ముక్క కోస్తున్నాడు, నోట్లో పెట్టుకొని తింటున్నాడు. మరి మీడియంగా ఉన్నప్పుడు ఎక్కువ తినకూడదు కదా పుష్కర్. వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు అండి బాబు. నేను ఇవ్వట్లేదని వాళ్ళ డాడీకి వాడు కట్ చేసేస్తున్నాడు. అంత ప్రేమ ఉంటుందండి కొడుకులకి తండ్రుల మీద. తల్లులు ఎంత చేసినా కనిపించదండి, టార్చర్ లాగే కనిపిస్తుంది కదా పుష్కర్. ఇక వీళ్ళ ముందు నుంచి తీసేద్దామండి.